హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. మీరందరూ కూడా తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అయితే ఈ వీడియోలో మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 390 పోస్టులను విడుదల చేసింది. వాటిలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాము. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ విభాగాలు. నేషనల్ అకాడమీలోని 390 పోస్టులను ఎన్డీఏ 140వ కోర్సు, ఇండియన్ నేవల్ అకాడమీ కోర్స్ 102 ద్వారా భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేషనల్ అకాడమీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. అయితే మొత్తం పోస్టుల సంఖ్య ఎంత అంటే 390 పోస్టులు ఉన్నాయి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ 335 పోస్టులు, ఆర్మీ వచ్చేసి ఏంటంటే 208, నేవీలో 55, ఎయిర్ ఫోర్స్ 72 ఉన్నవి. అయితే నేషనల్ అకాడమీ ఎన్ఏకి సంబంధించి 55 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. అయితే వయస్సు అభ్యర్థులు 1999 జనవరి 2 నుంచి 2002 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఓకే, మీరేంటంటే ఈ అభ్యర్థులు చాలామంది కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. వయసు అనేది ఏ రకంగా ఉంటుంది, మీరు ఎప్పుడైతే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వయసు అనేది ఎంటర్ చేస్తారో మీ డేట్ ఆఫ్ బర్త్, అప్పుడు ఆటోమేటిక్గా అది చెప్తూ ఉంటుంది. ఏంటంటే ఒక్కరోజు ఎక్స్ట్రా అయినా సరే మీకు అప్లికేషన్ అనేది తీసుకోబడదు. ఓకే, అయితే చూడండి అర్హతలు. ఆర్మీ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమ విద్యార్హత, ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఇంటర్ తత్సమ విద్యార్హత ఉండాలి. నిబంధనల మేరకు శారీరక పరిణామం కలిగి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఏంటంటే ఈ పోస్టులకి ఈ యొక్క ఎయిర్ ఫోర్స్, నేవల్కి సంబంధించిన వాటికైతే కొంచెం శారీరక ప్రమాణాలు అనేవి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఫిజికల్ స్టాండర్డ్స్ వయస్సు, బరువును అనుసరించి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు తగినంత ఎత్తు ఉండాలి. నిబంధనల మేరకు దృష్టి సామర్థ్యం తదితరాలు ఉండాలి. ఏంటంటే పచ్చబొట్లు, ఫైల్స్, గైనకోమాస్టియా తదితరాలు ఉండకూడదు. ఓకే, తర్వాత అంటే ఏంటంటే మనకి కంటికి సంబంధించి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, తర్వాత ఎంపిక విధానం. ఎంపిక విధానం వచ్చేసి ఏంటంటే ఏడీఏ అండ్ ఎన్ఏ రాత పరీక్ష, ఎస్ఎస్బి టెస్ట్, ఇంటర్వ్యూ. రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎస్ఎస్బి టెస్ట్ ద్వారా 2 స్టేజ్ల్లో ఎంపిక విధానం అనేది ఉంటుంది. అవి సైకాలజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇంటెలిజెన్సీ టెస్ట్ అనేటటువంటి 2 ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే పరీక్ష విధానం, పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో మ్యాథమెటిక్స్ 300 మార్కులకు, రెండో భాగంలో జనరల్ ఎబిలిటీ టెస్ట్ 600 మార్కులకు ఉంటుంది. ఆ తర్వాత ఎస్ఎస్బి టెస్ట్ ఇంటర్వ్యూ 900 మార్కులకి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి దరఖాస్తు ఫీజు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు, మిగిలిన రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న మాజీ జూనియర్ కమిషనర్డ్ ఆఫీసర్స్కి, అదేవిధంగా చూసుకుంటే నాన్ కమిషనర్డ్ ఆఫీసర్స్, అదర్ ర్యాంక్ ఆఫీసర్స్ కుమారులైన అభ్యర్థులకు ఫీజు అనేది లేదు. దరఖాస్తు రుసుమును ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్లో పే బై క్యాష్ లేదా ఆన్లైన్ పద్ధతిలో చెల్లించాలి. సంబంధిత రిసిప్ట్ని తీసుకోవాలన్నమాట. ఏంటంటే డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30, 2017గా మనం చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు అనేవి మీరు www.upsconline.nic.in అనేటటువంటి వెబ్సైట్ ద్వారా కానీ, లేకపోతే www.upsc.gov.in అనేటటువంటి వెబ్సైట్ ద్వారా కానీ చూడవచ్చు అనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఏంటంటే
మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడకోకుండానే కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, అలా కాల్ చేస్తే ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను ఫోన్ నెంబర్ అనేది మీ అందరికీ ఇచ్చాను. అయితే ఏంటంటే మీరు కాల్ చేయడం తప్పనట్లేదు, మీరు చేయండి. కాకపోతే ఏంటంటే మొత్తం వీడియో అంతా చూడండి. వీడియో అంతా చూసిన తర్వాతే మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఓకేనండి. ఈ పోస్టులకి ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటారో, ఎవరికైతే మీరు ఫిజికల్గా అదేవిధంగా చూసుకుంటే అన్ని టెస్టులు కూడా సరిగ్గా రాయగలుగుతాము అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఓకేనండి. అయితే మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. ఇంకోటి ఏంటంటే పంచాయతీ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించినటువంటి 30 hours సాఫ్ట్ కాపీ కావాలి అనుకునే వాళ్ళు నా నెంబర్ 8179492829 అనేటటువంటి నెంబర్కి కానీ, లేకపోతే విశ్వకర్మ 95/2015 @gmail.com అనే దానికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబరు ఇవ్వండి, మేమే కాల్ చేస్తాము. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.